హలో వెల్కమ్ టు ద ఎడ్యుటెక్ క్లాస్ విశాఖపట్నం. హాయ్, ఇప్పుడు మీరు ఈ వీడియో సెషన్లో ఎస్జిటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెథడాలజీ పార్ట్ అంటే టోటల్గా మెథడాలజీ లెసన్స్ మీద ఎన్ని లెసన్స్ అయితే ఉన్నాయో మీకు సిలబస్లో ఆ లెసన్స్ అన్నిటి మీద కూడా ప్రీవియస్ ఎగ్జామ్ ఇచ్చిన క్వశ్చన్స్ సేకరించి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో. అంటే మొత్తం లెసన్స్ దీనిలో కవర్ అవ్వలేదండి, ఒక 3-4 లెసన్స్ మాత్రం కవర్ అయినాయి. నెక్స్ట్ ఈ తర్వాత వీడియోలో మిగతా కొన్ని లెసన్స్ అనేది కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి టెట్లో కానివ్వండి లేదా ఎస్జిటి ఎగ్జామ్లో కానివ్వండి ప్రీవియస్కి ఇచ్చిన పేపర్ నుంచి సేకరించబడినవి ఇవన్నీ కూడాను ఎలా ఉండేవో అసలు ఏ విధంగా క్వశ్చనింగ్ అడిగే విధానం ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో మనం. ఇప్పుడైతే ద టీచర్ మేక్స్ యూజ్ ఆఫ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. The teacher makes use of prefixes and suffixes to teach. ఇక్కడ ఆల్టర్నేటివ్స్ అనేది ఇవ్వలేదండి, కొన్నిటికి ఇచ్చాము. ఎందుకంటే అన్నిటికి ఇస్తే ఒక 700 బిట్లు పడతాయి అంతేను, మిగతా బిట్లు రావు. దానివల్ల నేను చేసినందుకు ఉపయోగం ఉండదు, మీరు చూసినా కూడా ఉపయోగం ఉండదు. కనుక ఏంటంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేట్టుగా టోటల్గా 19 క్వశ్చన్స్ వచ్చేట్టుగా చూశాను ఈ వీడియోలో. కనుక కొన్నిటికి బిట్లు ఇవ్వడం అనేది ఇక్కడ సాధ్యపడలేదు, కొన్నిటికి మాత్రం బిట్లు ఇచ్చాము. ఇక్కడ ఏంటండి, ద టీచర్ మేక్స్ యూజ్ ఆఫ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ టు టీచ్. వర్డ్ ఫార్మేషన్ ఎందుకంటే వర్డ్ ఫార్మేషన్ ఇదండి ఆన్సర్. వర్డ్ ఫార్మేషన్ ఇస్ ద ఆన్సర్, వర్డ్ ఫార్మేషన్. ఆ తర్వాత సెకండ్ వన్, సెర్చింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ డిక్షనరీ ఏ టెలిఫోన్ డైరెక్టరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. చూడండి, సెర్చింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ డిక్షనరీ ఏ టెలిఫోన్ డైరెక్టరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. స్కానింగా, స్కిమ్మింగా, ఎక్స్టెన్సివ్ రీడింగా. ఇది నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో దీని మీద బిట్లు ఉన్నాయండి, బిట్లు కదండి, అంటే థియరీ పార్ట్ ఇచ్చాను. స్కానింగ్ అంటే ఏంటి, స్కిమ్మింగ్ అంటే ఏంటి అనేది మీకు థియరీ పార్ట్లు అందించాను. ఆ వీడియో చూసినట్లయితే ఈ బిట్ని మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇదేంటంటే ఆన్సర్ ఇది స్కానింగ్ అండి, ఆన్సర్ స్కానింగ్. ఆ తర్వాత ద టెక్నిక్ స్కిమ్మింగ్ ఇన్ సైలెంట్ రీడింగ్ ఈజ్. ద టెక్నిక్ స్కిమ్మింగ్ ఇన్ సైలెంట్ రీడింగ్ ఈజ్, అది ఏదో మీకు చెప్తానండి. అది ఇప్పుడు నేను రీడింగ్ ద హోల్ ప్యాసేజ్ ర్యాపిడ్లీ, రీడింగ్ ద హోల్ ప్యాసేజ్ ర్యాపిడ్లీ అంటే క్విక్లీ అనండి, అంటే ర్యాపిడ్లీ అంటే క్విక్లీ అంటే తొందరగా, అంటే ఓల్ ర్యాపిడ్లీ టు గెట్ ద జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్, టు గెట్ ద GIST జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటే హోల్ ఐడియా అండి, హోల్ ఐడియా, దాని మీద హోల్ ఐడియా అనమాట. జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ హోల్ ఐడియా, జిస్ట్ అండి. ఆ తర్వాత ఇదేంటి దాని ఆన్సర్, రీడింగ్ ద హోల్ ప్యాసేజ్ ర్యాపిడ్లీ టు గెట్ ద జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. దేనికండి, ద టెక్నిక్ స్కిమ్మింగ్ ఇన్ సైలెంట్ రీడింగ్ ఈజ్, అదనమాట. ఆ తర్వాత ఫోర్త్ వన్, టంగ్ ట్విస్టర్స్ కెన్ బి యూజ్డ్ ఎఫెక్టివ్లీ టు ఇంప్రూవ్. ఏంటంటే ఇది టంగ్ ట్విస్టర్స్ కెన్ బి యూజ్డ్ ఎఫెక్టివ్లీ టు ఇంప్రూవ్. ఆ ఫోర్త్ వన్ ఆన్సర్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్ అండి, PRONUNCIATAN ప్రొనౌన్సియేషన్. ఆ తర్వాత ఫిఫ్త్ వన్, వైల్ ప్రిపేరింగ్ ద కరికులం ద ఫస్ట్ స్టెప్ షుడ్ బి. ఇది మీకు కరికులం అనే చాప్టర్ ఉందండి మీకు. వైల్ ప్రిపేరింగ్ ద కరికులం ద ఫస్ట్ స్టెప్ షుడ్ బి ఏంటిది, టు డయాగ్నైజ్ ద నీడ్స్ ఆఫ్ ద లెర్నర్స్. టు డయాగ్నైజ్ ద నీడ్స్ ఆఫ్ ద లెర్నర్స్ అంటే వాళ్ళ యొక్క అవసరాలన్నింటినీ డయాగ్నైజ్ చేయాలన్నమాట. వైల్ ప్రిపేరింగ్ ద కరికులం ద ఫస్ట్ స్టెప్ షుడ్ బి టు డయాగ్నైజ్ ద నీడ్స్ ఆఫ్ ద లెర్నర్స్. తర్వాత కరికులం ఈజ్ డిఫైన్డ్ యాజ్, అంటే కరికులంని ఏ విధంగా డిఫైన్ చేశారు. కరికులంని ఎలాగంటే ఏ ప్లాన్ ప్రొవైడ్స్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ లెర్నర్స్. ఏ ప్లాన్ ప్రొవైడ్స్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ లెర్నర్స్. చూడండి, ఏ ప్లాన్ ప్రొవైడ్స్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ లెర్నర్స్.
అదేంటిది కరికులం ఈజ్ డిఫైన్డ్ యాజ్. ఆ తర్వాత ఫర్ టీచింగ్ ఏ రీడింగ్ ప్యాసేజ్, ఫర్ టీచింగ్ ఏ రీడింగ్ ప్యాసేజ్ ద లెసన్ ప్లాన్ మస్ట్ కంటైన్, ద లెసన్ ప్లాన్ మస్ట్ కంటైన్. For teaching a reading passage, the lesson plan must contain questions to test comprehension. The questions to test comprehension. The questions to test comprehension. The questions to test comprehension. అదనమాట ఆన్సర్. తర్వాత 8th one అంటే ఇన్ ద సిలబస్ ఫర్ ఇంగ్లీష్ structures are graded on the basis of, అంటే in the syllabus for English structures are graded on the basis of అంటే ఇక్కడ అంటే ఏంటంటే frequency, usefulness and teachability. frequency, usefulness and teachability. ఏంటంటే మన ఆన్సరు ఫ్రీక్వెన్సీ, యూజ్ఫుల్నెస్ అండ్ టీచబిలిటీ. దేనికది ఇన్ ద సిలబస్ ఫర్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఆర్ గ్రేడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. ఆ తర్వాత 9th one ఏ గుడ్ ఇంగ్లీష్ రీడర్ మస్ట్ ఇంక్లూడ్ స్పీకింగ్ ఎక్సర్సైజెస్ ఇన్ డాష్ మెథడాలజీ. మళ్ళీ చూడండి, ఏ గుడ్ ఇంగ్లీష్ రీడర్ మస్ట్ ఇంక్లూడ్ స్పీకింగ్ ఎక్సర్సైజ్ ఇన్ డాష్ మెథడాలజీ. ఏ మెథడాలజీ అని మనం అందులో చెప్పుకున్నామండి, అది స్ట్రక్చరల్ మెథడాలజీ. స్ట్రక్చరల్ మెథడాలజీ ఏంటది? స్ట్రక్చరల్ మెథడాలజీ. ఓకే, కమ్ టు దట్ ద 10th one we say yes or no type questions with we say yes or no questions with అంటే రైజింగ్ టోన్లోనా, ఫాలింగ్ టోన్లోనా, ఏ ఫాల్ రైజ్ టోన్లోనా. దీని ముందు వీడియోలు ఇచ్చాను మీకు. అది ఏంటంటే రైజింగ్ టోన్ అన్నమాట ఆన్సర్. తర్వాత 11th one ద టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ మస్ట్ ఇంట్రడ్యూస్ ఆల్ టీచింగ్ ఐటమ్స్. ద టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ మస్ట్ ఇంట్రడ్యూస్ ఆల్ టీచింగ్ ఐటమ్స్ అంటే ఇన్ ఫ్రేజెస్ ఓన్లీనా, ఇన్ సెంటెన్సెస్ ఓన్లీనా, ఇన్ సర్టెన్ ఎక్స్ప్రెషన్స్ ఓన్లీనా. అంటే ఇన్ ఫ్రేజెస్ ఓన్లీ, ఇన్ సెంటెన్సెస్ ఓన్లీ, ఇన్ సర్టెన్ ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ. ఏంటంటే మనకి క్వశ్చన్ ఏంటి? ద టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ మస్ట్ ఇంట్రడ్యూస్ ఆల్ టీచింగ్ ఐటమ్స్. థర్డ్ వన్ అండి, ఇన్ సర్టెన్ ఎక్స్ప్రెషన్స్. దట్ ఈస్ ద ఆన్సర్, ఇన్ సర్టెన్ ఎక్స్ప్రెషన్స్. ఆ తర్వాత 12th one లాంగ్వేజ్ లెర్నింగ్. చూడండి, లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ వన్ అక్వైర్స్. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ వన్ అక్వైర్స్. ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ బిట్లు ఉన్నాయండి. న్యూ హ్యాబిట్సా, న్యూ ట్రెండ్సా, న్యూ టెక్నిక్సా. అది మీకు ఆ డెఫినేషన్ ఇచ్చినప్పుడు చెప్పాను మీకు. అందులోనూ మా యొక్క వీడియో లెసన్ ఉంది. మరోసారి ఇక్కడ కూడా డెఫినేషన్ ఇచ్చాను నేను. చూడండి, దీనికి ఆన్సర్ ఏంటంటే న్యూ హ్యాబిట్స్ అండి ఆన్సరు. ఎందుకు, ఏ విధంగా అంటే ఇక్కడ ఈ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. డెఫినేషన్ ఏమి ఇచ్చాను చూడండి. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ హ్యాబిట్. చూడండి, లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రాసెస్ ఏ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ వీ అక్వైర్ న్యూ హ్యాబిట్స్. ఏ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ వీ అక్వైర్ న్యూ హ్యాబిట్స్. అదనమాట. ఎవరండి ఇచ్చింది? హెచ్ఈ పామర్, PALMER పామర్, హెచ్ఈ పామర్. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రాసెస్ ఏ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ వీ అక్వైర్ న్యూ హ్యాబిట్స్. కనుక న్యూ హ్యాబిట్స్ అనేది ఆన్సర్ అండి. ఆ తర్వాత 13th one ఆర్టికులేటరీ ఫోనెటిక్స్. చూడండి, ఆర్టికులేటరీ ఫోనెటిక్స్ డీల్స్ విత్ ఏ అంటే రిసెప్షన్ ఆఫ్ సౌండ్సా, ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్సా, ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్సా. ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయండి? రిసెప్షన్ ఆఫ్ సౌండ్స్, ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్స్, ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్స్. మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ ఇదండి, ఏదే బి అండి. అంటే ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్స్, అంటే ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్స్ ఇస్ అవర్ ఆన్సర్. ఆర్టికులేటరీ ఫోనెటిక్స్ డీల్స్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్స్. తర్వాత 14th one ఏ డిప్థాంగ్ అంటే ఏ డిప్థాంగ్ కుడ్ బి ద డిస్క్రైబ్డ్ యాజ్ ఏ కాంబినేషన్ ఆఫ్. ఇది కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను మీకు. ఏ డిప్థాంగ్ కుడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఏ కాంబినేషన్ ఆఫ్
2 కాన్సోనెంట్ లెటర్సా, 2 ప్యూర్ ఓవెల్ లెటర్సా? మీకు ప్యూర్ ఓవెల్ లెటర్స్ అని చెప్పాను దాంట్లోనూ. దిస్ ఇస్ ఆన్సర్, 2 ప్యూర్ ఓవెల్ లెటర్స్. తర్వాత 15th వన్, వీ టీచ్ ఏ సప్లిమెంటరీ రీడర్ ఫర్, వీ టీచ్ ఏ సప్లిమెంటరీ రీడర్ ఫర్ ఇంటెన్సివ్ రీడింగా, ఎక్స్టెన్సివ్ రీడింగా? దేనికంటే అది ఇంటెన్సివ్ రీడింగ్ కోసం టీచ్ చేస్తామా, ఎక్స్టెన్సివ్ రీడింగ్ కోసం టీచ్ చేస్తామా? అవర్ ఆన్సర్ ఇస్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ కోసం టీచ్ చేస్తాం అన్నమాట, అది సప్లిమెంటరీ రీడర్. తర్వాత 16th వన్, ద ఫంక్షన్ బేస్డ్ ఆన్ టాస్క్. అంటే టాస్క్ సెంటర్డ్ అప్రోచ్ ఈజ్ ద ఫంక్షన్ బేస్డ్ ఆన్ టాస్క్ అంటే వర్క్. ద వర్క్ సెంటర్డ్ అప్రోచ్ ఈజ్ ద SOH అప్రోచా, కమ్యూనికేటివ్ అప్రోచా, సిచ్యుయేషనల్ అప్రోచా? ఏంటి SOS అప్రోచా, కమ్యూనికేటివ్ అప్రోచా, సిచ్యుయేషనల్ అప్రోచా? ఏంటంటే కమ్యూనికేటివ్ అప్రోచ్ అండి. కమ్యూనికేటివ్ అప్రోచ్ ఇస్ ఆన్సర్. ఆ తర్వాత 17th వన్, హౌ మెనీ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్? హౌ మెనీ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఇంతకుముందు వీడియోలో మీకు అది అప్లోడ్ చేసినట్టు ఉందండి. అందులోనూ ఏంటంటే ఫాంటిక్స్ చెప్పినట్టు చెప్పాను. ఇందులో ఫాంటిక్స్ అనేది చెప్పాక దానిలో ఉంది 44 సౌండ్స్, 44 సౌండ్స్. ఆ తర్వాత 18th వన్, హౌ మెనీ లాంగ్వేజ్ స్కిల్స్ డస్ యాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లెర్న్? ఎన్ని ఉన్నాయండి మన స్కిల్స్? 4 ఉంటాయండి. ఏంటవి? LSRW. ఎన్ని ఉన్నాయి? LSRW అంటే 4 ఉంటాయి. అంటే లిజనింగు, స్పీకింగు, రీడింగు, తర్వాత రైటింగు. ఎన్ని ఉన్నాయి మనకి? 4 స్కిల్స్ అనమాట. ఏంటి మన ఆన్సర్ ఏంటి? 4 అనేది ఆన్సర్ అండి. ఎన్ని ఉన్నాయంటే 4 అనమాట. ఆ తర్వాత ద 19th వన్, హౌ మెనీ సిలబస్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్? హౌ మెనీ సిలబస్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఎగ్జామినేషన్? దీన్ని ఎన్ని సిలబస్ కింద విడదీయవచ్చు? ఏంటంటే చూడండి, ఎగ్జామినేషన్లో ఎన్ని సిలబస్ కింద విడదీయవచ్చు? ఇక్కడ చూడండి, ఎక్స్ అనేది ఒకటి, EXX, ఏ ఆ ఇది ఒకటి, 2, మీ ఇది 3, తర్వాత 4 NA నా 4, తర్వాత 5 అషన్ అంటే ఎగ్జామినేషన్ 1 2 3 4 5. ఎన్ని మొత్తం మనకి ఇది ఎన్ని సిలబస్ కింద వచ్చింది? 5 సిలబస్ కింద వచ్చింది అన్నమాట. కనుక ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క మెథడాలజీ పార్ట్కి సంబంధించినటువంటి లెసన్స్ నుంచి ఆ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ బిట్స్ మెథడాలజీ ఉండే తీసుకోబడినవి. ఆ మెథడ్ ఇంకొన్ని బిట్లు అది ఆ తర్వాత వీడియోలో నేను మీకు అందిస్తాను. ప్లీజ్ గో త్రూ దిస్ వన్. అసలు ఏ విధంగా ఉండే అప్రోచ్ ఎలా ఉంటుంది, వాడు అంటే ఎగ్జామినేషన్ ప్రశ్నలు ఏ ప్యాటర్న్లో ఉంటాయి, ఏ విధంగా అడుగుతాను, మీకు ఒక ఐడియా ఇవ్వడానికి కోసం నేను చేశాను వీడియో ఇది. తర్వాత మిగతా క్వశ్చన్లు తర్వాత వీడియోలో మీకు అందిస్తాను. ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఎడ్యుటెక్ రమేష్ ఆర్ ట్యూటర్స్. If you are interested, please cooperate me, like, share, subscribe. Okay, thank you to all. I meet you again. Now talk.